ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యో, శుభమా అంటూ పెళ్లి కూతురు ఇంట్లో తొలడుగు పెట్టబోతూ ఉంటే ఇలా జరిగిందేంటి? కుంకుమ నీళ్లు తిరగబట్టమేంటి? అక్క ఫోటో కింద పట్టమేంటి? చిరు, ఏందిమ్మా నువ్వు? ఏ ముహూర్తాన్ని ఇంట్లో అడుగు పెట్టినావో ఏమో. ఈడ మా వదిన ఫోటో ఏమో కింద పడిపోయినది. ఈడ కుంకుమ నీళ్లు నేలపాలైనాయి. ఏం మాట్లాడుతున్నారండి? మా అక్క అడుగు పెట్టడానికి దీనికి సంబంధం ఏమైనా ఉందా? ఏదో ఫోటో గాలికి కింద పడి ఉండొచ్చు, పొరపాటున జారి ప్లేట్ కింద పడిపోయి ఉండొచ్చు. అవన్నీ మా అక్క అడుగు పెట్టడం వల్లే అంటే ఎలా? మీ అక్క రాసి అట్లదా ఉండాది. ఒక తూరి పెండ్లనుకున్నారు, ఏమైనాది? మీ అన్న పోయినాడు, అటు ప్రేమించినోడు పోయినాడు. మా కర్మ కొద్దీ మా వాడేమో యాక్సిడెంట్ చేసినాడు. అయ్యో, ఆడపిల్లలు ఏడ కష్టపడతారో అని మా అన్న ఇంటికి తీసుకొస్తే ఇదో అడుగు పెట్టి పెట్టగానే ఇట్లంతా జరుగుండాది. ఇంకా ముంగట ఏమేం జరుగుతాయో ఏమో. అన్నపూర్ణ, అర్థం పద్ధం లేకుండా మాట్లాడు. ఫోటో కింద పడిపోయిన దానికి దుర్గేం చేస్తుంది? మొదటిసారిగా ఇంట్లో అడుగు పెడుతున్నప్పుడు తనలో రకరకాల భయాలుంటాయి. పొరపాటున కాలు తగిలి ప్లేట్ కింద పడినదే, దానికి అమ్మాయి తప్పే ఉంది. గాలికి మీ వదిన ఫోటో కింద పడి పగిలిపోయింది. ఆ అమ్మాయిది తప్పంటున్నావు? ప్రతి దానికి దుర్గను చెడ్డదాన్ని చేసే ప్రయత్నం మానుకో. నేనేం చెడ్డదాన్ని చేయలేదన్నా. ఎప్పుడు నన్నే అంటుండావు. తిట్టేదానికి నేనే కదా దొరకుండా నీకు. నువ్వు ఎప్పుడు ఇంతే అన్నా. బయటోళ్ళ కోసందా ఆలోచిస్తుండావు. నీ గురించి ఆలోచించే వాళ్ళ కోసం ఏం ఆలోచించవా? అయినా ఇన్ని మాట్లాడుతుండావే. వదిన ఫోటో పగిలిపోయుండదని నీకు బాధగా లేదా? బాధగానే ఉందమ్మా. గోడ మీద ఫోటోలో కాదు, నా భార్య నా గుండెల్లో ఉంది. కానీ ఫోటో పొరపాటున పగిలిపోయినందుకు కారణం కొత్తగా ఇంట్లో అడుగు పెడుతున్న కోడల్ని బాధ్యురాలు చేస్తే ఎలా? ఓ ఎన్నా, నేను నీకేం చెప్తున్నానో అర్థమవుతుండదా? ఇదే మాదిరి ఆ పొద్దు ఇట్టానే వదిన ఫోటో పగిలిపోయుండాది. మతికి ఉండదా నీకు? ఆ పొద్దు వదిన ఏం చెప్పుండాది? మన కుటుంబానికి ఏమో జరగరానిది జరగబోతా ఉండాది, మనమంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పినాదా?
మనమేమో పట్టించుకున్నామా? లేదుగా. ఆ తర్వాతే యాక్సిడెంట్ జరిగినది, ఇద్దరు చనిపోయినారు. మంచికి పోయి నువ్వు వాళ్ళింటికి పోతే నెత్తురొచ్చెట్టు కొట్టినారు. తెలిసిన వాళ్ళంతా ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటుండారో. అయినోళ్ళందరిలో ఎంత చులకనైపోయిండామో. పెండ్లంతా జరిగేదానికి కారణం అదే కదా. ఇంత జరిగినా కూడా నువ్వు మళ్ళా ఆ పిల్ల తప్పేమీ లేదు ఇడిసిపెట్టండి అని ఎలా చెప్తుండావో? పోన్నా, నీకు రాను రాను నా మాటంటే లెక్కే లేకుండా పోయినది. ఇప్పుడు మళ్ళీ వదిన ఫోటో పడిపోయి ఉండదంటే ఏమవుతుందోనని భయంగా ఉండదన్నా. నువ్వు అది అర్థం చేసుకోవడం లేదో. సంబంధం లేని విషయాలను ముడివేసి ఎవరినో కార్నర్ చేయకు. మంచి పద్ధతి కాదు. జరిగిన దాంట్లో తనకి ఎలాంటి సంబంధం లేదు. ఎప్పుడో జరిగిన దానికి దీనికి ముడిపెట్టి మాట్లాడుకు. ఓ ఎన్నా, కుంకుమ నీళ్లు నేల మీద పడినాయంటే రక్తం నేల మీద పడినట్టన్నా? కొత్త కోడలట్ట ఇంట్లో అడుగు పెట్టినాదో లేదో నెత్తురు నేల మీద పడిన మాదిరి అరిష్టం జరిగినదంటే అది ఈ ఇంటికి మంచిది కాదన్నా. నా మాట వినన్నా. నువ్వుక ఈ విషయం వదిలే అన్నపూర్ణ. అయ్యో, తొలిసారిగా అమ్మాయి ఇంట్లో అడుగు పెడుతుంది. దయచేసి తనని బాధ పెట్టద్దు. అమ్మా దుర్గా, నువ్వేం పట్టించుకోకుండా లోపలికి రామ్మా. అక్క